హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మన ప్రీవియస్ వీడియోస్లో ఫ్లాట్ లిస్ట్కి డేటా ఎట్లా బైండ్ చేస్తాం అనేది చూద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్స్లో ప్రీవియస్ వీడియోస్ చూసాం. ఈ ఫ్లాట్ లిస్ట్ ఇనిషియల్ డేటా ఎలా బైండ్ చేస్తాం, అసలు బేసిక్స్ టాపిక్స్ గురించి అంతా డిస్కస్ చేసాం. సో ఒకసారి ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ సో ఈ వీడియో ఫ్లో అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం నెట్వర్క్ కాల్స్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఏపీఐ యూసేజ్ అనేది ఎట్లా చేద్దాం అనేది చూద్దాం. అండ్ ఆ ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ని బైండ్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ స్టాటిక్గా మనం ఇచ్చిన అదే కాకుండా ఏపీఐ నుంచి వచ్చిన డేటాని ఎలా బైండ్ చేద్దాం అనేది చూద్దాం. సో దీని పర్పస్ కోసం నేను ఒక ఓపెన్ ఏపీఐస్ చూస్తున్నాను. సంథింగ్ రిక్వైర్స్ అని ఒక ఓపెన్ సోర్స్ ఏపీఐ ఉంటుంది. సో దీంట్లో సంథింగ్ యూజర్స్ అనే ఏపీఐని బైండ్ చేద్దాం మనం. ఇది ఓపెన్ సోర్స్ మనకి బికాస్ ఏపీఐస్ అవైలబుల్ ఉండవు కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఇందులో ఉన్న 6 యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని ఎలా బైండ్ చేద్దాం అనేది చూద్దాం. సో బేసిక్ టాపిక్స్కి వెళ్తే మనకి రియాక్ట్ నేటివ్లో ఫెచ్ అనే దాన్ని యూజ్ చేస్తాం మనం. ఫెచ్ అనేది నెట్వర్క్ కాల్స్ యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఫస్ట్ ఫెచ్తోనే వెళ్దాం డిఫాల్ట్ దాంతో. నెక్స్ట్ ఫర్దర్గా అండ్ థర్డ్ పార్టీస్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఎంపీఎమ్స్ కూడా ఉంటాయి. అవి గోయింగ్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే బేసిక్ కాల్ ఒక వెరీ బేసిక్ని యూజ్ చేసుకొని ఎట్లా చేద్దాం అనేది చూద్దాం. సేమ్ దీని వైజే స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. ఫస్ట్ లెట్స్ రైట్ ఏ మెథడ్ గెట్ యూజర్స్ లిస్ట్. ఒక మెథడ్ రాసుకొని అందులో ఫెచ్ ఆఫ్. సో దీనికి ఇప్పుడు ఫెచ్ ఆఫ్ అని చెప్పి వివాదాలు మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో జస్ట్ దాన్ని ఇచ్చేస్తే చాలన్నమాట. ఇది బేసిక్ స్టెప్. సో నెక్స్ట్ దీని ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ కాకుండా బేస్ వివాల్స్ కాన్స్టెంట్స్ మెయింటైన్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసుకొని అవి నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఒక వెరీ బేసిక్ వచ్చేసి ఇక్కడ మనం ఫెచ్ ఆఫ్ గెట్ సర్వీస్లో వివాదాలు ఇచ్చేసుకుంటే చాలు. అండ్ డాట్ దెన్ ఆఫ్. ఈ డాట్ దెన్ అనేది ఏంటి అంటే దీన్ని మనం ప్రామిస్ అంటాం. ప్రామిస్ అంటే కాల్ బ్యాక్ లిజనర్స్ అనమాట. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ హిట్ అవుతుందో ఆ రిక్వెస్ట్ హిట్ అయిన తర్వాత బ్యాక్ మనకి కాల్ బ్యాక్స్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం కోసం యూజ్ చేసేదాన్ని డాట్ దెన్ ఆఫ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. అది రెస్పాన్స్. సో ఈ రెస్పాన్స్లో ఫస్ట్ వెరీ బేసిక్ మనకు వచ్చేది ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ మనకి డేటా ఫార్మెట్లో వస్తుంది. base64 ఫార్మెట్లో డేటా ఫార్మెట్లో base64 కాదు, బైనరీ డేటా ఫార్మెట్లో వస్తుంది. జనరల్గా ఇది కామన్ మన మొబైల్ టెక్నాలజీలో యూజ్ చేసేటప్పుడు. మొబైల్ టెక్నాలజీ అనే కాదు, ఈవెన్ అదర్ టెక్నాలజీ అయినా ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆ డేటా వస్తుంది. ఆ డేటాని JSON ఫార్మెట్లో కన్వర్ట్ చేస్తాం, విచ్ ఈస్ response.json. సో బేస్డ్ ఆన్ మనకి XML ఫార్మెట్ అయితే XMLs అట్లాగా బై డిఫాల్ట్ మనం మోస్ట్లీ యూజ్ చేసేది JSON కాబట్టి రెస్పాన్స్ ఆఫ్ JSON కన్వర్ట్ చేస్తాం. అండ్ డాట్ దెన్ ఆఫ్ అగైన్ ఈ JSON కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేది మనకి యాక్చువల్ రెస్పాన్స్ అనమాట, రెస్పాన్స్ JSON. సో దీనికి ఇన్పుట్ వాల్యూస్ తీసుకొని సంథింగ్ లైక్ డాట్ దెన్ ఆఫ్ రెస్పాన్స్. సో ఇక్కడ వచ్చేది మనకి రెస్పాన్స్ JSON. సో ఈ రెస్పాన్స్ JSOన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్లాట్ లిస్ట్ బైండ్ చేయడానికి. ఇదే వెరీ బేసిక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట నెట్వర్క్ కాల్స్ దీంట్లో. సో ఫస్ట్ కన్సోల్ డాట్ లెట్స్ ప్రింట్ ది రెస్పాన్స్ అండ్ రెస్పాన్స్ ఈస్ రెస్పాన్స్ JSON. సో అండ్ దెన్ బేసిక్గా రెస్పాన్స్ కాల్స్ అనేవి మనం కాంపోనెంట్ డెడ్ మౌంట్లో కాల్ చేసుకుంటాం. సో ఈ కాంపోనెంట్ డెడ్ మౌంట్ అంటే ఏంటి అనేది మేబీ సో ఫార్ ఇంకా మనం చేయలేదు. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను దీని మీద కూడా. క్లాస్కి లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. క్లాస్ లైఫ్ సైకిల్లో కన్స్ట్రక్టర్ అనేది ఇనిట్ మెథడ్ అండ్ కాంపోనెంట్ డెడ్ మౌంట్ అనేది నెక్స్ట్ ఆన్లోడ్ లాగా, అంటే స్క్రీన్స్ అనేది ఎడిట్ విజిబుల్ అయినప్పుడు మన కాంపోనెంట్ డెడ్ మౌంట్ అనేది ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. సో దీంట్లో మనం ఈ మెథడ్ని కాల్ చేసుకుంటాం బికాస్ సమ్వేర్ మనం దీన్ని హిట్ చేయాలి కాబట్టి కాంపోనెంట్ డెడ్ మౌంట్ నేను కాల్ చేస్తాను. సో నెక్స్ట్ ఫర్దర్ వన్ ఆఫ్ ది వీడియో అనేది ఈ క్లాస్ యొక్క లైఫ్ సైకిల్ మీద చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి లెట్స్ సీ. సో ఇక్కడ చూస్తే ఇది రెస్పాన్స్. సో ఆటోమేటిక్గా మనకి JSON రెస్పాన్స్ అనేది ఇక్కడ మనం రెస్పాన్స్ ఎక్కడ చూసిన రెస్పాన్స్
సో ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది ఇక్కడ అప్లికేషన్లో. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్, ట్రై క్యాచెస్ రాసుకోవడం, రెస్పాన్స్ని మేబీ నెట్వర్క్ ఇష్యూస్ హ్యాండిల్ చేసుకోవడం, అదంతా ఫర్దర్ బేసిక్ వచ్చేసి ఎట్లాగా ఫస్ట్ ఫెచ్ ఆఫ్ యువర్ అండ్ దెన్ ప్రామిస్లో ఫస్ట్ ఇనిషియల్ జేసన్ కన్వర్ట్ చేయడం అండ్ వచ్చిన జేసన్ ఆబ్జెక్ట్ జేసన్ రెస్పాన్స్ని మనం యూజ్ చేసుకోవడం. సో బేసిక్గా దీన్ని ఫస్ట్ బైండ్ చేద్దాం అండ్ తర్వాత ట్రై క్యాచెస్ అదంతా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ అవి చూద్దాం. సో ఇనిషియల్గా మనం చెప్పినట్లు ఏదైనా సరే ఒక డేటాని డైనమిక్గా బైండ్ చేయాలి అంటే మనం స్టేట్ యూస్ చేసుకోవాలి. సో లెట్ మీ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఆల్ మేబీ ఫ్రెష్ యూజర్స్ లిస్ట్, ఫ్రెష్ అదే తీసుకుందాం. యా, సో ఈ స్టేట్కి నేను ఇక్కడ నుంచి మనకు వచ్చిన రెస్పాన్స్ని బైండ్ చేద్దాం. this dot set state and user list equals to response dot. సో ఇక్కడ బేస్డ్ ఆన్ నా నీడ్ని బట్టి ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే ఎంటైర్ జేసన్ ఆబ్జెక్ట్ అనే వస్తుంది. సో మీకు ఇంకా విజిబుల్గా క్లారిటీ కావాలి అంటే జేసన్ ఫార్మేటర్స్, మనకి లాట్ ఆఫ్ జేసన్ ఫార్మేటర్స్ ఉంటాయి అవైలబుల్లో. సో ఒకసారి దీన్ని ఫార్మేట్ చేస్తే ఇది డేటా ఆబ్జెక్ట్ అండ్ సపోర్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు. ఈ డేటాలో నాకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో నాకు ఓన్లీ ఈ అదే అనేది చాలు ఫ్లాట్ లిస్ట్ బైండ్ చేయడానికి. బేస్డ్ ఆన్ మీకు కనుక కింద బాటమ్ నీట్ కూడా కావాలి అంటే బాటమ్ దాని మీద కూడా బేస్ చేసుకొని గెట్ చేసుకోవచ్చు. సో ఫర్ నౌ లెట్ మీ టేక్ డేటా ఓన్లీ, డేటా ఒకటే తీసుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ నేను. సో ఇప్పుడు నాకు అదే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి ఈ లిస్ట్లో అండ్ ఇక్కడ నుంచి నేను మన ఈ యూజర్స్ లిస్ట్ని ఫ్లాట్ లిస్ట్కి బైండ్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం ఇక్కడ ఏం చేసామంటే స్టాటిక్గా ఇచ్చిన ఐటమ్ అదే ఉంది. సో లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్, దిస్ డాట్ state dot users list. సో సింపుల్గా users list అండ్ నౌ ఇప్పుడు మనకి ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ అనేది డిఫరెంట్ ఇక్కడ మనం బైండ్ చేసిన కేసులో. సో దీనికి తగ్గట్టుగా మనం ఏ కీని బైండ్ చేయాలనే దాన్ని ఇప్పుడు మనం డిస్ప్లే చేసుకోవాలన్నమాట. సో మేబీ ఇక్కడ వచ్చిన రెస్పాన్స్లో ఈమెయిల్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ బైండ్ చేద్దాం అండ్ ఈమెయిల్ బైండ్ చేద్దాం, ఆర్ మేబీ ఫస్ట్ నేమ్ బైండ్ చేద్దాం ఫస్ట్. So go item dot first name and then next email. So let's see. So చూస్తే George and email, simple, very simple and straightforward. సో హోప్ ఐ థింక్ ఇది క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ దీని ఎన్హాన్స్మెంట్స్ ఇప్పుడు మన ఫ్లాట్ లిస్ట్కి కావాల్సిన లోడ్ మోర్ ఐటమ్స్ అవన్నీ యూజ్ చేసుకోవడం అండ్ పుల్ టు రిఫ్రెష్ చేయడం అండ్ మేబీ ఇక్కడ ఏం చేద్దామంటే బికాస్ షార్ట్ వీడియో కాబట్టి ఇంకొంచెం మనం దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ డిజైన్ అనేది లుక్ అండ్ ఫీల్ అనేది చేంజ్ చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఫర్దర్గా ఈ టెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇక్కడ నుంచి ఇమేజ్ కూడా అవైలబుల్ ఉంది, అవతార్ అనే ఇమేజ్ కూడా అవైలబుల్ ఉంది. సో లెట్స్ బైండ్ దిస్ ఇమేజ్ యాజ్ వెల్. సో సింపుల్గా ఇమేజ్ని ఎలా బైండ్ చేద్దాము అండ్ ప్రీవియస్గా మనం లాగిన్ స్క్రీన్లో చేసాం ఆల్రెడీ ఇమేజ్ అనేదాన్ని, డిఫాల్ట్ ఇమేజ్ అనేదాన్ని. సో నేనేం చేస్తాను అంటే ఈ డిఫాల్ట్ ఇమేజ్ కన్నా మనకి రియాక్ట్ నేటివ్ పేపర్లో అవతార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. రియాక్ట్ నేటివ్ పేపర్, సో ఇట్లా ఈ అవతార్ అని చెప్పేసి ఉంది. ఈ అవతార్లో ఐకాన్స్ డిస్ప్లే చేసుకోవడం అండ్ ఇమేజ్ డిస్ప్లే చేసుకోవడం, టెక్స్ట్ డిస్ప్లే చేసుకోవడం ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం నేను ఈ అవతార్ ఇమేజ్ని యూజ్ చేసుకొని అక్కడ నుంచి వస్తున్న యూజర్ ఇమేజ్ని బైండ్ చేద్దాం. సో లుక్ అండ్ ఫీల్ అనేది బాగుంటుంది. లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అవతార్. సో అవతార్ అండ్ ఇక్కడ అవతార్ యూసేజ్ అవతార్. సో దీనికి ఉన్న ప్రాపర్టీస్ వైజ్ అవతార్ ఇమేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్. సో ఇక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ అంటే ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం, లోకల్ పాత్ 1 డిస్ప్లే చేయాలి అనుకుంటే రిక్వైర్డ్ అని ఇచ్చుకుంటాం. అదే మనం యూఆర్ఎల్ నుంచి బైండ్ చేసుకోవాలంటే రిక్వైర్డ్ కాకుండా మనకి యూఆర్ఎల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్. దీన్ని రిమూవ్ చేసేసి URI ఆఫ్. సో నౌ ఇప్పుడు ఈజ్ ఐటమ్ డాట్ అవతార్ అక్కడ ఏదైతే ఉందో మనకి దాన్ని యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ కీ వచ్చేసి అవతార్. సో అవతార్ నౌ లెట్స్ సీ. సో చూసారంటే ఇమేజ్ ఆటోమేటిక్గా సింపుల్గా బైండ్ అయిపోయింది. లెట్స్ ఇంక్రీజ్ ది సైజ్ టు 50. సో బికాజ్ ఇది సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి దీని హైట్ విడ్త్ ఉండదు, రేడియస్ ఉంటుంది 50 సంథింగ్ అట్లాగా. అండ్ మేబీ
let's make it because 100. So yeah, 100. Now maybe ఇంకొక నెక్స్ట్ డిజైన్ వైజ్ దీనికి ఈ అలైన్మెంట్ అనేది చేంజ్ చేద్దాం. రో వైజ్ కాకుండా ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇమేజ్కి ఇటు సైడ్ ఇక్కడ పెడదాం, రైట్ సైడ్. సో దానికి ఏం చేయాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ యూజ్ చేసుకోవాలి మనం. సో ఏ 2 కాలమ్స్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ 2 థింగ్స్ వచ్చేసి ఒక సపరేట్ వ్యూలో పెట్టుకుందాం. అండ్ స్టైల్, లెట్స్ మేక్ ఎ స్టైల్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఈక్వల్స్ టు, బై డిఫాల్ట్ మనకు వచ్చేసి కాలం ఉంటుంది. సో ఇప్పుడు మనం రో పెట్టామంటే ఈ 2 థింగ్స్ అనేవి ఒక రోలో వస్తాయి. అండ్ ఈ రో మనం పెట్టాల్సింది ఓకే ఈ వ్యూస్ అండ్ ఈ థింగ్స్ కాబట్టి దీన్ని పెడదాం. ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ సో మేబీ ఈ 2 సబ్పార్ట్స్, లెట్స్ టేక్ అనదర్ వ్యూ. And view, that's it. So ఈ 2 portions వచ్చేసి ఒక వ్యూ అండ్ ఇది ఒకటి వచ్చేసి ఒక వ్యూ. నౌ లెట్స్ సీ. యా, దీన్ని ఇప్పుడు సెంటర్ చేద్దాం. నేమ్ లుక్ అండ్ ఫీల్ నీట్గా ఉండడం కోసం which is అలైన్ ఐటమ్స్, అలైన్ సెల్ఫ్, దాన్ని సెంటర్ చేసిన. ఓకే, సో సారీ, వ్యూని అలైన్ చేద్దాం, అలైన్ సెల్ఫ్ అంటే వ్యూ మొత్తాన్ని నేను సెంటర్ చేస్తున్నా. సో కొంచెం స్పేస్, లెట్స్ యాడ్ సమ్ మార్జిన్ టు దిస్ వన్, మార్జిన్ లెఫ్ట్, లెట్స్ మేక్ సమ్ 5% or 4% up to base. సో చూసామంటే దట్స్ ఇట్. అండ్ నౌ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్ లోడ్ చేయాలంటే అట్లాగా లోడ్ పేజ్ నేషన్ దీనికి ఎట్లా అప్లై చేస్తాం అంటే ఫ్లాట్ లిస్ట్కి, అండ్ పుల్ టు రిఫ్రెష్ అనేది ఎట్లా అప్లై చేస్తాం అనేది కూడా చూద్దాం. ఐ థింక్ హోప్ ఏ స్మాల్ అండ్ నీట్ వీడియో ఫర్ ఫ్లాట్ లిస్ట్ నెట్వర్క్ నుంచి బైండ్ చేసుకోవడం. సో మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ, అది ఇంకేమన్నా ఎట్లా మీకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ జస్ట్ ట్రై టు యాడ్ ఇన్ ద కామెంట్స్. నేను రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, లెట్స్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.